హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఇయర్లో ఎండలు చాలా ఉంటాయంటండి, అందుకని అందరూ జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ మనం చూస్తున్నాం కదండి బయట ఎంత వేడిగా ఉందో. ఇప్పుడే ఇంత వేడిగా ఉందంటే ఇంకా ముందు ముందు ఎంత వేడిగా ఉంటుందో ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఎండాకాలం అంటేనే చుక్కలు కనబడేలా ఉన్నాయి అసలు ఈ ఇయర్. రోజు మాత్రం చాలా హడావిడిగా జరిగిపోయిందండి. ముందుగా అయితే పిల్లలకి దోశ వేసి ఇచ్చేసాను. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అండి, అందుకని వాళ్ళ స్నాక్కి కూడా నేను దోశ పెట్టే ఇచ్చేసాను. ఒక పక్క దోశ వేస్తూ మరో పక్క పల్లి చట్నీ కూడా చేసేసానండి. ఇంకా స్నాక్ టైంలో తినడానికి కూడా రెండు దోశలు వాళ్ళకి పిల్లలకి పెట్టి ఇచ్చేసానండి. లంచ్ టైం వరకు ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు 12-12:30 లోపు. చూసారా, మాకు డైరెక్ట్ సన్లైట్ పడుతుందండి. మార్నింగ్ ఇప్పుడు 7-7:30 అవుతుంది, అంతే అండి. ఫుల్ ఎండ వచ్చేసింది. స్కూల్కి పంపించిన తర్వాత నేను ఫ్రిడ్జ్ని క్లీన్ చేద్దామని అనుకున్నానండి. చూసారా, డీప్ ఫ్రిడ్జ్ ఎంత ఐస్ అయిపోయిందో. అది ఎంత లాగినా బయటికి రాలేదండి. అందుకని నేను ఒక చిన్న చిట్కా పాటించా. అందులో కొద్దిగా సాల్ట్ చల్లేసి ఒక 1/2 అవర్ 1 అవర్ వదిలిపెట్టేస్తే ఈజీగా కరిగిపోతుందండి ఐస్ అంతా. కరిగిపోయేలోపు సేమియా పాయసం చేద్దాం అనుకున్నానండి, చేస్తున్నాను. ఈ సమ్మర్లో మనం ఎంత వీలైతే అంత తొందరగా వంటలన్నీ పూర్తి చేసుకోవాలండి, లేదంటే కిచెన్లో ఉండడం చాలా ఇబ్బంది. పాయసం అయితే రెడీ అయిపోయిందండి. స్కూల్కి వెళ్ళిన తర్వాతనే మనం ఇంట్లో పనులన్నీ ప్రశాంతంగా చేసుకోగలమండి. ఇంట్లో పనులన్నీ చేసేసానండి. ఇల్లు ఊడ్చుకోవడము, గిన్నెలు క్లీన్ చేయడము, అలాగే బట్టలన్నీ ఫోల్డ్ చేసుకోవడము, బట్టలు మిషన్లో వేయడం, ఇవన్నీ చేసేసాను. తర్వాత నేను ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళానండి క్లీన్ చేయడానికి. ఇంకా ఈ ఐస్ ట్రేస్ అప్పుడు లాగినా కూడా రాలేదండి. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. సాల్ట్ వేయడం వల్ల ఐస్ అయితే తొందరనే కరిగిపోయిందండి. అవి తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నీ బయట పెట్టేస్తున్నానండి. ఫ్రిడ్జ్ని అయితే నేను చాలా తక్కువనే యూజ్ చేస్తానండి. అన్నీ పెట్టి దాన్ని ఫుల్గా నింపేయను. ఓన్లీ కూరగాయలకి ఎక్కువ యూజ్ చేస్తాను. సమ్మర్ వచ్చిందంటే వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అలా పెడతానండి, అంతే. ఏవి అయితే ఫ్రిడ్జ్లో ఉండాలో అవే పెడతాను. అన్ని పప్పులు అవి ఇవి అయితే ఏం పెట్టను. ఫ్రిడ్జ్లో ఉన్న ట్రేస్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టేశానండి. చూసారా ఎంత మురికిగా ఉందో. చిన్న డస్ట్ అంతా ఉందండి. ఐస్ మొత్తం అయితే కరిగిపోయిందండి. ఫ్రిడ్జ్ని క్లీన్ చేయడానికి అయితే నేను ఒక సొల్యూషన్ని ప్రిపేర్ చేశాను. బేకింగ్ సోడా తీసుకొని అందులోకి ఒక నిమ్మకాయ మొత్తం పిండేసానండి. అది బాగా కలిసేలాగా కలిపాను. తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మనం ఏదైనా స్ప్రే డబ్బా ఉంటే స్ప్రే డబ్బాలో పోసుకోవాలి, లేదంటే అందులోనే ఒక క్లాత్ పెట్టి ఫ్రిడ్జ్ని మొత్తం క్లీన్ చేసుకోవచ్చండి.
తర్వాత నేను ఫ్రిడ్జ్ని ఫస్ట్ ఒక క్లాత్ తోటి మొత్తం తుడిచేసానండి, ఎందుకంటే వాటర్ ఉంటుంది కదా, అదంతా తుడిచేసుకున్నాను. డస్ట్ కూడా ఉంటుంది కదా, ఆ క్లాత్కే వచ్చేస్తుంది. తర్వాత ఈ స్ప్రేని మొత్తం ఫ్రిడ్జ్ అంతా స్ప్రే చేసి తర్వాత మళ్ళీ వేరొక క్లాత్ తోటి మొత్తం తుడిచేస్తానండి, క్లీన్ చేశాను. ఇలా మనం నెలకు ఒక్కసారి చేసామంటే ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది, అలాగే ఎలాంటి స్మెల్ కూడా రాదండి. ఈ స్ప్రే చేసి తుడిచాక మళ్ళీ ఒక వేరే క్లాత్ తీసుకొని మంచిగా తుడుచుకున్నానండి, నీట్గా ఉంటుందనేసి. డ్రై అయిపోతుంది కదా మొత్తము, ఇంకా ఎక్కడ తడి లేకుండా అయిపోయిందండి. ఈ ఆనియన్ వేసే ట్రేని కూడా మొత్తం క్లీన్ చేసుకున్నానండి, బయటికి లాగేసి. ఆ కింద చూడండి డస్ట్ ఎంత ఉందో, అది కూడా క్లీన్ చేసేసుకున్నాను. వీటన్నిటిని నేను శుభ్రంగా కడిగేసుకున్నానండి, నీట్గా తోమేసి. వాటన్నిటిని క్లీన్గా కడిగేశాక పొడి క్లాత్ తీసుకొని అన్నిటినీ తుడిచేసుకున్నానండి. ఫ్రిడ్జ్ చూసారా నీట్గా అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి అన్నీ వేటికి అవి ఉన్న ప్లేస్లో అవి పెట్టేస్తానండి. పెట్టేసి ఫ్రిడ్జ్ని మొత్తం ఎప్పట్లాగానే సర్ది పెట్టేసుకుంటాను. ఇప్పుడు సమ్మర్ కదండి, ఇప్పుడు ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటే సమ్మర్ అయిపోయేంత వరకు మనకి ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా నెలకు ఒకసారి చేసుకోవాలండి ఖచ్చితంగా, సమ్మర్ అనే కాదు, ఎవ్రీ మంత్కి ఒకసారి చేసుకున్నామంటే మనకే నీట్గా ఉంటుంది కదండి. చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంది, చూడండి ఎంత నీట్గా ఉందో ఫ్రిడ్జ్ అంతా. ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ వేటికవే ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టేశానండి. ఆర్గనైజేషన్ అయితే నాకు రాదు, నాకు వచ్చినట్టుగానే నేను చేసుకున్నానండి. చూశారు కదండి మొత్తము. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రిడ్జ్ లోపల అన్నీ సర్దేసుకున్న తర్వాత బయట క్లీన్ చేసుకున్నానండి. మీరు ఇదే లిక్విడ్తో చేసుకోవచ్చు, లేదంటే కోలిన్ ఉంటుంది కదా దాంతో అయినా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా ఫ్రిడ్జ్కి 3 వైపులా కూడా నేను క్లీన్ చేసుకున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. నేను ఫ్రిడ్జ్ని డీప్ క్లీన్ ఎలా చేశానో ప్లీజ్ కామెంట్ చేయండి.
వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.